తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గంలో కొత్తగా మరో ముగ్గురు చేరారు. సామాజిక సమీకరణలో భాగంగా ఈసారి మంత్రివర్గంలో 2 ఎస్సీలు, 1 బీసీకి చోటు కల్పించారు. మాలా మాదిగలకు ఒక్కోటి చొప్పున అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 15 మంది మంత్రులయ్యారు. ఇక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తన దగ్గరున్న శాఖలను ఇస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రివర్గ విస్తరణకు ముందు తమకే మంత్రి పదవి దక్కుతుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశపడ్డారు. కానీ అధిష్టానం వారందరికీ మొండి చేయి చూపించి మరో ముగ్గురికి కేబినెట్ లో చోటు కల్పించింది. దీంతో పదవి ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు అలకపాన్ పెక్కారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నానా ప్రయత్నాలు చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించారు. అయితే ఆయనకు చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. బీసీ బిడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కోపం ఎందుకంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ ఇలాకాలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుంది అంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు కాంగ్రెస్ నేతలైతే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరుషమున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, మున్నూరు కాపులకు ఎందుకు అన్యాయం చేశావంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఆశించి భంగపడ్డ నేతల్లో మరో నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కేబినెట్ లో 4 రెడ్లున్నారు. దాంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా పదవి ఆశించి భంగపడ్డ నేతల్లో ఉన్నారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నా కేబినెట్ లో ఉన్న రెడ్డి మంత్రుల్లో ఎవరో ఒకరు మంత్రి పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితి. అందుకే కేబినెట్ విస్తరణలో కులాలు, ప్రాంతాల ఈక్వేషన్ ఆధారంగా ముదిరాజ్, మాదిగ, మాల సామాజిక వర్గాలకు చెందింది. కొత్తగా పదవులు దక్కిన వారిలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్లు ఉన్నారు. ఈ ముగ్గురికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోం, విద్య, మున్సిపల్, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ వంటి శాఖలున్నాయి. వీటిలో ఆ ముగ్గురి కేపబిలిటీని బట్టి ఆయా శాఖలను ముఖ్యమంత్రి నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.